వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. పెహల్గాం దాడి అనంతరం అసలు పెహల్గాం దాడిలో ఒక దారుణంగా 26 మంది చనిపోవడం, దేశమంతా ఒక ఉద్విగ్న పరిస్థితులలో ఉండడం, దాని తర్వాత దేశ ప్రజలు అనేక అంశాలు పెహల్గాం చుట్టూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మరోవైపు మీడియాలో, సోషల్ మీడియాలో ఇక యుద్ధమే కావాలి, యుద్ధం అయితేనే పాకిస్తాన్ కి టెర్రరిస్టులకు బుద్ధి వస్తుందనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వీరయ్య గారు, చెప్పండి. యుద్ధం కావాలి, ఇప్పుడు యుద్ధం చేసి టెర్రరిస్టుల అంతు చూడాలి, టెర్రరిజాన్ని అంతం చేయాలి, యుద్ధం తప్ప వేరే మార్గమే లేదని చెప్పేసి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు, స్టోరీ బోర్డులు నడుస్తున్నాయి. అసలు టెర్రరిజాన్ని అంతం చేయాలంటే యుద్ధం చేయాల్సిందే. సాధారణ ప్రజల్లో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగిన సందర్భంగా ఆవేశాలు సహజం, భావోద్వేగాలు వచ్చే అవకాశం. కానీ బాధ్యతాయుతమైన వ్యక్తులు, సంస్థలు, పార్టీలు, మీడియా సంస్థలు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డీల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది దేశాలకు సంబంధించిన విషయం, కోటానుకోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఉగ్రవాదాన్ని అంతం చేయటం ఎట్లా, ఉగ్రవాద మూలాలను పట్టుకోవటం ఎట్లా, వీటి మీద దృష్టి ఉండాలి. అట్లా కాకుండా అసలు విషయాన్ని పక్కన పెట్టి ఆవేశాలకు లోనే వాడి సంగతి చూడాలి, వీడి సంగతి చూడాలి అని చెప్పేసి అన్నం ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదు. అంటే తేడా అయింది, వాళ్ళు చెప్తున్న దానికి మీరు చెప్తున్న దానికి తేడా అయింది. ఇప్పుడు మన ఎయిర్ బేస్ మీద, పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాద దాడి జరిగిన సందర్భం 2016లో ఉరిలో జరిగినటువంటి దాడి సందర్భం చూసాం. అప్పుడు కూడా ఇట్లాంటి ప్రచారాలు జరిగినాయి. పాకిస్తాన్ సంగతి తేల్చేయాలి, యుద్ధం చేయాలి అని చెప్పి డిమాండ్లు వచ్చి ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ వస్తున్నాయి. యుద్ధం చేయాలి అని. ఎవరి మీద యుద్ధం? పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి అనేది అంచనా. ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్ లో ఉన్నాయి అన్నప్పుడు పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య యుద్ధం జరిగితే ఉగ్రవాద స్థావరాలు అంతం చేయగలుగుతామనే గ్యారంటీ ఉందా? ఆ పర్టికులర్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం సాధ్యమే అనేటువంటి గ్యారంటీ ఉందా? ఇప్పటివరకు అట్లాంటి అనుభవాలు ఉన్నాయా ప్రపంచంలో? యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని నడిచివేసినటువంటి అనుభవాలు ఇప్పటి వరకు లేవు. యుద్ధం జరగవచ్చు, యుద్ధంలో ఒక దేశం గెలవచ్చు, ఒక దేశం ఓడిపోవచ్చు, కానీ ఉగ్రవాదం అణిచివేయబడుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. అందుకని ఉగ్రవాదాన్ని అంచాలి అని అంటే నిర్దిష్టమైనటువంటి చర్యలు కొన్ని అవసరం. మొదటిది, అసలు ఉగ్రవాదం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ దేశంలో ఉగ్రవాదాన్ని అణిచేసాం, వాటి మూలాలే లేకుండా చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సార్లు చెప్పాడు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడారు. కాశ్మీర్ లో నిలబడి ప్రధానమంత్రి మాట్లాడారు, హోంమంత్రి మాట్లాడారు, అదే ప్రచారం చేశారు. వాళ్ళు చేసిన ప్రచారాన్ని నమ్మే లక్షలాది మంది జనం, పర్యాటకులు అక్కడికి పోయారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇక ఉగ్రవాదం అయిపోయింది అని. కాబట్టి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఏర్పడేశామన్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం ను కూడా అంతం చేశామన్నారు. మరి ఇప్పుడు 5 క్రాస్ బార్డర్ టెర్రరిస్టులు అంటున్నారు, ఇంకో 2 కాశ్మీరీయులే ఉన్నారు వీళ్లతో పాటు అంటున్నారు, 10 కుటుంబాలు వీళ్లతో పాటు చేరినాయి అంటున్నారు. మరి కాశ్మీర్లో అంతం కాలేదు, క్రాస్ బార్డర్ టెర్రరిజము అంతం కాలేదని చెప్పేసి తేల్తాం. అందుకని ఇప్పటికైనా జరగాల్సింది ఏమిటి? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముంబైలో 26 నవంబర్ 2008 తాజ్ హోటల్ మీద ఉగ్రవాద దాడి జరిగినప్పుడు తీసుకున్న చర్యలు మనం కొన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏం తీసుకున్నారండి ఆ సందర్భంగా? ప్రభుత్వం లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితమైనటువంటి ఆధారాలు సంపాదించి ఎవరు ఈ దాడులు చేశారు, పాకిస్తాన్ కు దాడులకు ఏ మేరకు సంబంధం, పాకిస్తాన్ లో స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి అంశాల మీద నిర్దిష్టమైనటువంటి ఆధారాలు సేకరించి, ఒకసారి నిర్దిష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత FATF కు కంప్లైంట్ చేసింది. FATF అంటే కొంచెం డీటెయిల్ చెప్తారు దాని గురించి? ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, దేశాల మధ్య ఏర్పడ్డటువంటి ఒక ఒప్పందంతో ఏర్పడ్డటువంటి సంస్థ. ముఖ్యంగా G7 దేశాలు ప్రారంభించినాయి. ఇప్పుడు 38 దేశాలు అందులో సభ్యులు, భారతదేశం కూడా అందులో సభ్యురాలు. ఇదేం చేస్తుంది? టెర్రరిస్టులకు ఏ ప్రభుత్వం అయినా లేదా ఏ సంస్థ అయినా సహాయం చేస్తున్నది అని తగిన ఆధారాలు మనం చూపగలిగి, వాటికి అంతర్జాతీయంగా ఎలాంటి విరాళాలు గాని, ఆర్థిక సహాయం కానీ, అప్పులు గాని ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తుంది, టైట్ చేస్తుంది. వాళ్ళ కదలికలను కూడా టైట్ చేస్తుంది, వాళ్ళ మీద నిఘా పెడుతుంది, గ్రే లిస్ట్ లో పెట్టి నిఘా పెడుతుంది, అయినా కంట్రోల్ కాకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఇలాంటి చర్యలు ఉంటాయి. ముంబై అటాక్ తర్వాత మనం నిర్దిష్టమైనటువంటి ఆధారాలు సేకరించి పెట్టడం వల్ల జరిగింది ఏమిటి? 2012 నుండి 2022 వరకు పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో పెట్టి, అంటే అంతర్జాతీయ సంస్థ కదా అది. 38 దేశాలు సభ్యులుగా, అందులో అమెరికా కూడా ఉంది సభ్యురాలుగా, G7 దేశాలన్నీ ఉన్నాయి సభ్యులుగా. అలాంటి సంస్థ గ్రే లిస్ట్ లో ఎప్పుడైతే పెట్టిందో, ఇక పాకిస్తాన్ కు అప్పులు పుట్టడం సమస్య అయిపోయింది, ఆర్థిక సహకారం సమస్య. 2022కు వచ్చినప్పటికే తీవ్రమైనటువంటి కరువుతో అల్లల్లాడిపోయింది పాకిస్తాన్ ప్రజాని. దాంతో అంతర్జాతీయ సహకారం లేకుండా బయటపడగలిగే అవకాశం లేని పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఎప్పుడైతే FATF సంస్థ పూనుకొని టైట్ చేసిందో, హఫీజ్ సయీద్ ని అరెస్ట్ చేసింది అప్పుడే, హౌస్ అరెస్ట్ లో పెట్టింది. అంటే ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో సూత్రధారి అని హఫీజ్ సయీద్ మీద మనం నిర్దిష్టమైన ఆధారాలు సేకరించి
అప్పుడు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత FATF సంస్థ కొంచెం సడలించింది. ఆ తర్వాత అమెరికా కూడా సడలించింది. భారతదేశం కూడా 2022 తర్వాత కన్విన్స్ అయ్యి హఫీజ్ సయీద్ని అరెస్ట్ చేసిన విషయం చూసిన తర్వాత గ్రే లిస్ట్ లోంచి తీసేసి, ఆ మేరకు పాకిస్తాన్ హఫీజ్ సయీద్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి సిద్ధపడాల్సి వచ్చింది, తన పొరపాటును తనకున్న లింక్ను అంగీకరించాల్సి వచ్చింది. అందుకని ఇలాంటి చర్యలు ఇప్పుడు కూడా చేయాలి. అంటే జరిగిన ఘటనకు లోతైన విచారణ జరిపి తగిన ఆధారాలు సేకరించాలి. అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఎవరెవరు దీన్ని ప్రోత్సహించారు, తగిన ఆధారాలు సేకరించి FATF కు కంప్లైంట్ పెడితే అక్కడి నుంచి టైట్ చేయడానికి అవకాశం ఒకటి. రెండవది, పాకిస్తాన్ తో ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ లో టైటన్ చేయాలి పాకిస్తాన్. కొన్ని చర్యలు తీసుకున్నట్టున్నారు కదండి ఆ జలాలకు సంబంధించిన అంశం. అంటే దాంట్లో ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ మొత్తం వెళ్ళిపోవాలని కానీ కొన్ని సీరియస్ మెజర్స్ తీసుకున్నామని చెప్పింది ప్రభుత్వం. మన కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు, వీసాలు రద్దు చేయడం లాంటి చర్యలు అందులో భాగమే. అయితే అందులో సింధు నది నీటి విషయానికి వచ్చేటప్పటికే కొంచెం వెనక ముందు లోతుగా ఆలోచించాల్సిన విషయం అయితే దానికి ఉన్నటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఏమిటో చూడాలి. ఏంటంటే సింధు నది ఒప్పందం జరిగింది కదా, మన జలాలు పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతంలో పోతాయి, వాటిని ఇప్పుడు ఆపేస్తున్నాం అన్నారు. అది హడావుడిగా చేయాల్సిన చర్య కాదు. కొంచెం లీగల్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయో చూడాలి. అవి చూడకుండా తొందరపడి చేసామనుకో రేపు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, అంతర్జాతీయ సాగునీటికి సంబంధించిన వనరులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయి కదా, వాటిల్లో మనం ఉల్లంఘించినట్టుగా ఉండకూడదు. కాబట్టి అలాంటివి కొంచెం లోతుగా పరిశీలించి తీసుకోవాల్సినటువంటి చర్యలు అవుతాయి. ఏమైనా దౌత్యపరమైనటువంటి చర్యలు ఏమేం చేయగలుగుతామో ఆలోచించాలి. అట్లనే ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించి, ఆర్థిక సహాయ సహకారాలకు సంబంధించి, అప్పులకు సంబంధించి, ఇలాంటి విషయాల్లో మనం పాకిస్తాన్కు చేస్తున్నటువంటి సహాయాలను టైటన్ చేయొచ్చు. అలాంటి ఆలోచించి. మూడోది, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టాలి. అనేక దేశాల మద్దతు కూడగట్టాలి. అనేక దేశాలు మనకు ఎప్పుడు మద్దతునిస్తాయి? దాడి జరిగిన మరుక్షణం ఉగ్రవాద దాడిని అందరూ ఖండిస్తారు, మీకు అండగా మేము ఉన్నామని అంటారు. మోరల్ సపోర్ట్, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా మాట్లాడారు, మోరల్ సపోర్ట్, అది సహజం. కానీ పాకిస్తానే ముద్దాయి, పాకిస్తానే చేయించింది కాబట్టి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మీరు మాకు మద్దతునివ్వాలి అన్నప్పుడు వీళ్ళందరూ నిలబడతారనే గ్యారంటీ లేదు. పాకిస్తానే ముద్దాయి అని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతారు. ఇది కీలకమైన అంశం. అందుకని ఆధారాలు చూపించకుండా అందరూ మనకు ఆటోమేటిక్గా సహాయం రారు. మనం కూడా ఆధారాలు చూపించకపోతే ఇంకే దేశంలోనే ఏమైనా జరిగితే మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతామా? పోం, ఎవరైనా అదే అంతే. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఆధారాలు సేకరించడం కీలకమైంది. లోతైన విచారణ జరిపి ఆధారాలు సేకరించి అంతర్జాతీయ సమాజం ముందు పెట్టామనుకో అనేక దేశాలు మనకు మద్దతునివ్వాల్సి వస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి, ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సంబంధం ఉన్నది అని చెప్పడానికి అవసరమైన ఆధారాలు మనం చూపించగలిగితే అనేక దేశాలు మనకు అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఒకసారి అవి అండగా నిలబడడం మొదలైతే మనమే కాదు, ఆర్థిక పరంగా, దౌత్యపరంగా ఇతర దేశాలు కూడా ఆంక్షలు పెట్టడం మొదలైతే పాకిస్తాన్ మీద దిగిరాక తప్పదు. ఇలాంటి అంశాలు చాలా కీలకమైనవి. ఇక తక్షణం తీసుకునే చర్యలు ఏమిటి? తక్షణం పోలీసులను అలర్ట్ చేసుకుంటాం, నిఘా విభాగాన్ని అలర్ట్ చేసుకుంటాం, మిలిటరీని అలర్ట్ చేసుకుంటాం, ఎక్కడెక్కడ వీళ్ళ కదలికలు ఉన్నాయో చూసుకొని వాటి మీద కన్నేసి ఉంచుతుంటాం. ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళ మీద తగ్గ చర్యలు తీసుకోవడానికి టైటన్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం. అందుకని ఇది తొందరపడి నిర్ణయానికి రావాల్సిన విషయం కాదు. ఇంకా చెప్పాలంటే అట్లా ఉగ్రవాద దాడి జరిగిందో లేదో మరుక్షణం కొంతమంది పాకిస్తాన్ సంగతి తేల్చాలనడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో, లేదా మీడియాలో కూడా, టీవీల్లో కూడా. కొంతమంది ఫలానా మతం కారణం అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు. అసలు దాడి జరిగిన మరుక్షణమే నువ్వు ఎవరి శత్రువో ఎట్లా నిర్ణయించగలవు? ఉగ్రవాద దాడికి మూలం ఫలానోళ్ళను నువ్వు ఎట్లా నిర్ణయించగలవు? ఇక్కడ భావోద్వేగాలు ఎక్కువ పనిచేసే అవకాశం, లేదా ఇప్పటికే నీకున్న అనుమానాల ప్రాతిపదిక మీద నిర్ణయానికి వచ్చేస్తావు. అనుమానం ఎప్పుడు అనుమానమే, నిర్ధారణ అయ్యేంత వరకు అది అనుమానం. అనుమానాల ప్రాతిపదిక మీద రెండు దేశాల మధ్య సంబంధాల మీద నిర్ణయానికి రాలేము, లేదా రెండు మతాల మధ్య సంబంధాల విషయంలో నిర్ణయానికి రాలేము. ప్రజల మధ్య ఇక్కడ ఈ దాడి పర్టికులర్గా ఈ దాడిలో మతాల్ని కనుగొని దాడి చేసారు, కనుక్కొని అది చదివిపించి చదవని వాళ్ళని చంపేసారు. ఈ కోణంలో కూడా అనేక వార్తలు వచ్చినాయి, అనేక మంది బాధితులు కూడా కొన్ని వీడియోలు మాట్లాడినారు. సో ఇట్లాంటి, ఎందుకంటే మీరన్న మత ఉన్మాదం పెరగడానికి కానీ, పెచ్చరిల్లడానికి కానీ, భావోద్వేగాలు పెరగడానికి ఇలాంటి సంఘటనలు కారణం కాదా? ఇక్కడ రెండు అంశాలు మనం
ఉగ్రవాదులకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఆడ మగ తేడా లేదు, విధ్వంసమే వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. విధ్వంసం, ప్రాణాలు హరించడం, ఇది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయా లేదా అనడానికి అనుమానాలు ఉన్నాయి, అనుమానాలకు అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? స్వతంత్ర భారతదేశం, స్వతంత్ర పాకిస్తాన్ ఒకేసారి ఏర్పడ్డాయి. స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడ్డ మరుక్షణం నుంచి అది అమెరికాకు దగ్గరై కొన్ని దశాబ్దాల పాటు అమెరికా అండతో, సిఐఏ అండతో పాకిస్తాన్ లో ఉగ్రవాద కేంద్రాలు పోషించారు. అమెరికానా? అవును, ఇది బహిరంగ రహస్యమే. కాబట్టి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో అనేక సందర్భాల్లో జోక్యం చేసుకోగలిగింది పాకిస్తాన్, ఉగ్రవాదులకు సహాయం చేయగలిగింది. అనేక ఆధారాలు భారత ప్రభుత్వం చూపించింది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఉందా, బీజేపీ ప్రభుత్వం ఉందా అనే దాంతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వాస్తవాలను బహిరంగంగానే చెప్పారు, అది నిజమని కూడా తెలియదు. కానీ కాలక్రమంలో పాకిస్తాన్ లో ప్రజల్లో ఒక ప్రజాస్వామ్య చైతన్యం పెరుగుతూ వస్తున్నది. ఎందుకంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి కదా. ఎంతకాలం ఇండియా బూచిని చూపించి ప్రజలను మభ్యపెట్టగలదు పాకిస్తాన్ ప్రభుత్వం? ఎంతకాలం ఇండియా బూచిని చూపించి యుద్ధ ప్రమాదాన్ని చూపించి పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రజల్ని మభ్యపెట్టగలదు? జనం ఆకలితోంది కాబట్టి జనంలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ ప్రజల్లో ఎప్పుడు అనేక ప్రదర్శనలు, అనేక ధర్నాలు, అనేక పోరాటాలు. ఇప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. డెమోక్రటిక్ సెంటిమెంట్ బాగా బలపడ్డది పాకిస్తాన్లో. ఇది మనకు అనుకూలమైనటువంటి పరిణామం. మన పొరుగు దేశంలో పొద్దున్న లేస్తే మనకు సమస్యలు వస్తున్న ఒక దేశంలో ప్రజల్లో ఇస్లామిక్ ప్రభుత్వం అనేటువంటి ధోరణికి, మిలిటరీ ప్రభుత్వం అనే ధోరణికి భిన్నంగా ప్రజాస్వామ్య సెంటిమెంట్ ముందుకు వస్తుంది, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఒక అనుకూలమైన పరిణామం. దీన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? సరైన టైంలో మీరు అన్నట్టు ధర్నాలు, ప్రజల్లో ఒక అవిశ్వాసం అంటామా, లేకపోతే ఒక తిరుగుబాటు అంటామా, వాళ్ళు అట్లా చేస్తున్న సందర్భంలో సరిగ్గా ఇలా దాడులు జరగడము, అక్కడ పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ చీఫ్ అంతకంటే 1 వీక్ ముందే మాట్లాడడము, ఉద్వేగంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, తర్వాత ఇప్పుడు పారిపోయిండు అని చెప్పేసి కూడా వార్తలు, కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, ప్రజలు రోడ్ల మీదకి రావడంతో సహజంగానే పాకిస్తాన్ పాలకులు మళ్ళా తమను తాము రక్షించుకోవడం కోసం దాన్ని మతం చుట్టూ, లేకపోతే మిలిటరీ పట్టు బిగించుకోవడం చుట్టూ, లేదా యుద్ధ ప్రమాదం వైపు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఇక్కడ నువ్వు కూడా ఇమీడియట్గా అవును పాకిస్తానే బాధ్యత, దాని మీద యుద్ధం చేయాలి, దాని మీద యుద్ధం చేయాలి, దాని సంగతి తేల్చాలనడం మొదలు పెడితే జరిగేది ఏమిటి? ఎవరికి సహాయం చేస్తున్నట్టు? పాకిస్తాన్లో మిలిటరీకి, గవర్నమెంట్కి మనం పబ్లిక్ నుంచి మిలిటరీని కాపాడినట్టు, ఆ పాలకులను కాపాడినట్టు అవుతాయి. ఇది ఎవరికి ఉపయోగం? పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం, మిలిటరీ పాలకులు బలపడడానికి దారితీస్తుంది. వాళ్ళ వాదనను సమర్థించుకోవడానికి మనం కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని ఇది ఏ విధంగానూ భారతదేశానికి ఉపయోగపడదు, భారత ప్రజలకు ఉపయోగపడదు. అసలు ఏ ఆధారం చూడకుండానే మనం తొందరపడి ఒక దేశాన్ని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేస్తే అది ఆ పాలకులకే ఉపయోగపడుతుంది. ఆ దేశ ప్రజలకు కానీ అంతే, ఆ దేశ ప్రజలకు ఉపయోగపడదు, మన దేశ ప్రజలకు ఉపయోగపడదు, ఆ దేశంలో ఉన్న పాలకులకు ఉపయోగపడుతుంది. అందుకని అది తొందరపాటు చర్య అవుతుంది. అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. అంతకుముందున్న బేసులన్నీ పోయినాయా? ఇక్కడ ఒక చర్చ పెడుతారండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. వాళ్ళు వచ్చి మన భారతీయుల్ని, యాత్రికులని, మన దేశాన్ని నమ్మి, మన కాశ్మీర్ని నమ్మి వచ్చిన యాత్రికులను చంపేసిపోతే అంత బహిరంగంగా అసలు ఏం చేయకుండా వదిలిపెట్టాలనా? ఎందుకు మీరు ఇట్లా మేధావుల పేరుతోటి, సూడో సెక్యులరిస్టుల పేరుతోటి మీరు ఇట్లా మాట్లాడుతారని బహిరంగంగా కామెంట్లు చేస్తారు ఇట్లా మాట్లాడే వాళ్ళని. ఇదే అందుకే అంటున్నా, ఆవేశంలో ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ ఆలోచన కావాలి కదా. ఇద్దరు ఆవేశాలతో కొట్టుకుంటా ఉంటారు. ఆలోచన పరులు ఏం చేస్తారు? తొందరపడకండి రా నాయన, మీరు కొట్టుకోకండి, అసలు మీ సమస్య ఏంది అని విడదీసి కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఎవరు కరెక్ట్ అనుకోవాలి ఇప్పుడు? అందుకని కొట్టుకోవడం, తన్నుకోవడం చాలా సులభం. ఒకడు ఓడిపోతాడు, ఒకడు గెలుస్తాడు, బలం ఉన్నోడు గెలుస్తాడు, బలహీనుడు ఓడిపోతాడు. కానీ అసలు సమస్య పరిష్కారం కావాలి. ఇక్కడ ఏమిటది? ఉగ్రవాదం నాశనం కావాలి. అది నాశనం కాకుండా ఎలాగైతే మళ్ళీ అయితే ఇప్పుడు ఎన్నిసార్లు ఉగ్రవాద దాడులు జరిగినాయి? ఆగినాయా? ఇప్పుడు పఠాన్కోట్ దాడి, ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత మనోళ్ళు కూడా దాడులు చేశారు, ఆగిందా? ఆ తర్వాత పుల్వామా దాడి జరిగింది. పుల్వామా దారుణంగా 40 మంది చనిపోయారు. సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు మనోళ్ళు.
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మరి ఉగ్రవాద దాడి ఆగిందా? ఇప్పుడు మళ్ళీ జరిగింది కదా. ఉమ్, ఇప్పుడు మళ్ళీ జరిగింది కదా. పైగా అసలు ఉగ్రవాదులను ఏరేసినాం అన్న తర్వాత కూడా జరిగింది కదా. ఉమ్, అందుకని ఇలాంటి ఇప్పుడు మేము ఇచ్చేసినాం అని చెప్పుకొని రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఉపయోగపడొచ్చేమో కానీ ఉమ్, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఇలాంటి భావోద్వేగాలు ఉపయోగపడవు. ఉమ్. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే నేను ముందే చెప్పినట్టు అసలు మూలాలు ఎక్కడున్నాయో ఆధారాలతో సహా పట్టుకోవడానికి లోతైన విచారణ చేయాలి. అంటే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరు మొత్తం దాని కంక్లూజన్ చెప్తున్నారు, కానీ కొన్ని సమస్యలు పబ్లిక్ మాట్లాడుతున్నారు, మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే పాకిస్తాన్ చాలా చిన్న దేశం, దాని సైనిక శక్తి చాలా చిన్నది, ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా బడ్జెట్, రక్షణ బడ్జెట్ ఉన్నంత కాదు వాళ్ళ బడ్జెట్, కాబట్టి వాళ్ళను అప్పీల్ చేయడము, అడుక్కోవడము, బతిలాడడం అయింది. ఆ చిన్న దేశం దాన్ని ఇంత మనల్ని చంపిపోతే వాళ్ళని అప్పీల్ చేయడం ఏంది, అడుక్కోవడం ఏంది అనే ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. యుద్ధానికి చిన్న దేశం పెద్ద దేశం అనేటువంటి తేడా ఏం ఉండదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే 2 దేశాలకి పరిమితం కాదు. ఉమ్, 2 దేశాలకు పరిమితం అవుతా, ఉమ్, 2 దేశాల వైపు అనేక దేశాలు చేరతాయి. ఉమ్, అందుకని ఇప్పుడు రష్యాతో జరుగుతున్నటువంటి యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ చిన్న దేశమేగా. చాలా. మరి రష్యాతో ఇంత సుదీర్ఘకాలం యుద్ధం ఎట్లా జరుగుతుంది? చాలా మంది అనుకున్నారు ఉక్రెయిన్ ఎంతసేపు 24 గంటల్లో అయిపోద్ది అనుకున్నాను. మరి ఉక్రెయిన్ వెనకాల నాటో, అమెరికా అంతా చేరిన తర్వాత ఏండ్లు గడిచినా అది ఆగట్లేదు. అందుకని ఇప్పుడు ఏ 2 దేశాల మధ్య యుద్ధం కూడా ఒకటి చిన్న దేశం, ఇంకోటి పెద్ద దేశం అనే ఇజ్రాయెల్ పాలస్తీనాది కూడా అంతే. అదే చెప్తున్నా. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఏం చెప్పారంటే, పాలస్తీనా వచ్చి హమాస్ ఉగ్రవాదులు దాడి చేస్తే ఇజ్రాయెల్ పోయింది, పట్టుకొని వచ్చి గుంజి కొట్టింది, అట్లుండాలి మన అటాక్ అనేది, అట్లా చెప్తున్నారు సోషల్ మీడియాలో. సమస్య పరిష్కారం అయిందా? ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉంది అది. పైగా ఈ సమస్య కొన్ని దశాబ్దాలుగా నలుగుతోంది, కొన్ని దశాబ్దాలుగా బగ్గున మండుతుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ బగ్గున మండుతోంది. మరి ఏ దాడులు పరిష్కారం చేసినాయి? భారతదేశాన్ని కూడా అట్లా కుంపటిగా మార్చుకుందామా? అది ప్రజలకు ప్రశాంతతనిస్తుందా? అందుకని ఈ దాడులు ప్రపంచంలో ఎక్కడ ఇట్లా పరిష్కారం అయిన దాఖలాలు లేవు. అందుకని చిన్న దేశం పెద్ద దేశం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది, ఇండియా దగ్గర అణుబాంబు ఉంది. ఇంకా చిన్న దేశం పెద్ద దేశం ఏముంది? అణుబాంబు చేతుల్లో ఉన్న తర్వాత పిచ్చోడి చేతుల్లో రాయే కదా, బటన్ నొక్కితే చాలు కదా. దేశం సైజును బట్టి అణుబాంబును నొక్కగలుగుతానా లేదా అనేది ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ ఒక బటన్ నొక్కితే చాలు కదా. అందుకని ఇవన్నీ కూడా లోతైన అవగాహన లేకుండా మాట్లాడడం, లేదా భావోద్వేగాలకు లోను కావడం, ఈ రెండూ కాకపోతే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టడం, ఇలాంటి కారణాలు. రాజకీయ ప్రయోజనాలు అన్నారు కాబట్టి ఒక కామెంట్ జరుగుతున్నది చెప్తున్నాను. అదే ఈ దాడి జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఉన్న రోజు, అదే రోజు బీహార్ ఎన్నికల్లో మోడీ వెళ్ళి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశం, ఎట్ ద సేమ్ టైం దాని తర్వాత నెక్స్ట్ ఎన్నికలు ఎట్లా నడిపేయాలని చెప్పేసి వాళ్ళ మిత్రపక్షంతో కూడా కూర్చున్నాడు. కానీ అఖిలపక్షానికి వెళ్ళలేదు అనేది మోడీ మీద విమర్శ ఒకటి సోషల్ మీడియాలో ఒక వర్గం మీడియాలో నడుస్తుంది. దాన్ని ఎట్లా సహజం కదా. ఇంత పెద్ద దాడి జరిగితే ప్రధానమంత్రి ఎక్కడ ఉండాలి? బీహార్లో ఉపన్యాసం. అన్ని రాజకీయ పార్టీలు వస్తున్న సమయంలో ప్రధానమంత్రి అక్కడ కదా ప్రాధాన్యతనివ్వాల్సింది, అందరి మద్దతును కూడగట్టాలి కదా. ఆయన రాజకీయ ప్రయోజనమే చూసుకుని ఆయన ఎప్పుడు హిందీలోనే ఉపన్యాసం. బీహార్లో ఉపన్యాసం అంతా కూడా హిందీలోనే ఇచ్చాడు, కానీ ఒక్క హెచ్చరికను మాత్రం ఇంగ్లీష్లో చెప్పాడు. దాంట్లో కూడా అంతర్జాతీయంగా అందరినీ అలర్ట్ చేయడానికి, అంతర్జాతీయంగా లబ్ధి పొందడం అనేటువంటి లక్ష్యం అక్కడ కనపడుతుంది కదా మనకు. లబ్ధి అనాలా, అలర్ట్ అనాలా? అలర్ట్ అయ్యేది ఉంది. అంతర్జాతీయంగా మోడీ అలర్ట్ చేస్తే అలర్ట్ అవుతారు. వార్నింగ్ ఇచ్చిండు, నేను వార్నింగ్ ఇస్తున్నా అని ప్రపంచానికి చెప్పుకోవటం రాజకీయ లబ్ధే కదా. లేకపోతే లాంగ్వేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు అక్కడ, నువ్వు హిందీలోనే చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ రిలే కావాలి ప్రపంచానికి, ఎవరు ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేకుండా. అంటే గొప్పలు చెప్పుకునే ప్రయత్నమే తప్ప అక్కడ సమస్యను పరిష్కరించే ధోరణి కనపడట్లేదు. అట్లనే ఘటన జరగగానే ఒక దేశం బూచిని ఎట్లా ఎంచుకోకూడదో, ఒక మతం బూచిని కూడా అట్లనే ఎంచుకోకూడదు. నువ్వు అడిగినావు పలానా మతం, నువ్వే మతం అని అడిగి దాడి చేశారు కదా అన్నావు. అట్లాంటి జరగకూడదు కదా. ఎస్. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వచ్చిన ఉగ్రవాదులు ఒక లక్ష్యంతో వచ్చారు, భారతదేశంలో మతపరమైన చిచ్చు పెట్టాలనే లక్ష్యంతో వచ్చారు అనేది మనకు అర్థమవుతా ఉంది, స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే నీ మతం ఏందో అడిగి దాడి చేయాల్సిన అవసరం లేదు. లేదా ఇంకొక జాగ్రత్త కూడా ఉంటుంది, అది కాశ్మీర్. అక్కడ ప్రజల్లో వాళ్ళకు బేస్ లేకపోతే ఉగ్రవాది బతకలేడు. వాళ్ళంతా ముస్లింలు,
వీళ్ళు ముస్లింలు. కాబట్టి కాశ్మీర్ ప్రజల్లో వాళ్ళకి ఏమైనా మద్దతు ఉండాలి అని అంటే ముస్లిమ్స్ చచ్చిపోకుండా చూడాలి. ముస్లిమ్స్ చచ్చిపోయిననుకో వీళ్ళ దాడిలో, కాశ్మీరీ ముస్లిమ్స్ వీళ్ళని దగ్గర రాణిస్తారా? దగ్గర రానివ్వరు. కాబట్టి కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. ముస్లిం కాకుండా చూసి దాడి చేద్దామని అనుకోవచ్చు. కాసేపు అనుకుందాం, ఖచ్చితంగా మతపరమైన దాడి చేయడం, మతపరమైన ఘర్షణలు సృష్టించడం కోసమే ఈ ప్లాన్ చేసి ఉంటారు. మనం అట్లనే అంచనా వేయాలి. అట్లా అంచనా వేసినప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇప్పటికే మనం కాదు, భారతదేశ ప్రజానీకం ఎంత ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు. 143 కోట్ల మంది, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంస్థలు, మేధావులు, రకరకాల ప్రముఖులు అందరూ కూడా ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం అని ప్రదర్శించారు మొత్తం. అంతేకాదు, కాశ్మీర్ ప్రజానీకం, జమ్మూ కాశ్మీర్ బంద్ జరిగింది, హర్తాల్ జరిగింది. జమ్మూలో హర్తాల్ జరిగింది, కాశ్మీర్లో హర్తాల్ జరిగింది. జమ్మూలో మెజారిటీ హిందువులు, కాశ్మీర్లో మెజారిటీ ముస్లింలు. 2 చోట్ల హర్తాల్ జరిగింది. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం. జనం రోడ్ల మీదకి వచ్చారు, మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని. ఎంత గొప్పగా స్పందించారు అంటే, ఉగ్రవాదులు భారత ప్రజానీకాన్ని మతం పేరుతో చీల్చాలని ప్రయత్నం చేస్తుంటే భారత ప్రజానీకం మేమంతా ఒక్కటి అని చెప్పి స్పందించారు. ఆ మాత్రం సోయి కొంతమందికి లేదు. ఏవో స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే అది జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఒక పథకం ప్రకారం సోషల్ మీడియాలో హిందువులంతా జాగృతం కావాలి, కళ్ళు తెరవాలి, మేల్కొనాలి అని చెప్పి ప్రచారం జరుగుతుంది విపరీతంగా. ఈవెన్ టీవీ ఛానల్స్లో కూడా యాంకర్స్ కూడా హిందూ సమాజం జోలు విధించాలి అని అంటున్నారు. అంటే ఎవరి మీద? హిందూ సమాజం మేల్కొనాలి అంటే ఎవరికి వ్యతిరేకంగా? అంటే మరో మతానికి వ్యతిరేకంగా అని చెప్పడం కదా. దీని ద్వారా నువ్వు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? ఉగ్రవాదులు మత కొట్లాటలు పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ, నువ్వు కూడా మత కొట్లాటలే పెట్టాలనుకుంటున్నావా? అంటే ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నావో అది నువ్వు చేస్తావా? ఆ ట్రాప్ లో పడిపోతావా? అంటే ఉగ్రవాదుల ట్రాప్ లో ఈ మీడియా, సోషల్ మీడియా మొత్తం అంతే కదా. మీడియాలో ఒక సెక్షన్, సోషల్ మీడియాలో ఒక సెక్షన్ పడుతున్నారు. అంటే ఈ పని చేస్తున్న వాళ్ళు ఏదో స్వార్థ రాజకీయ ప్రయోజనం లేకుండా చేస్తారా? ఎందుకంటే ఇది యాక్సిడెంటల్ గా జరిగితే, భావోద్వేగంతో కొంతమంది వ్యక్తులు చేస్తే అప్పటికప్పుడు జరుగుద్ది, చల్లారుద్ది. కానీ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక పథకం ప్రకారం సాగుతోంది, ఈ ప్రచారం జరుగుతోంది. అంటే ఇదేదో రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అయినా భారత ప్రజానీకాన్ని మనం అభినందించాలి, కాశ్మీర్ ప్రజానీకాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే అసలు సోషల్ మీడియాలో ఒక వర్గం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా జనం మేమంతా ఒక్కటి, ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం అని స్పందిస్తున్నారు. అప్రిషియేట్ చేయాల్సినటువంటి స్పందన ఇది. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ఉన్నటువంటి గొప్పతనం ఇది. భారత ప్రజల్లో ఉన్నటువంటి లౌకిక విలువల పునాది గొప్పతనం అది. అంటే ఎట్లా ఇప్పుడు మీరు చెప్పినారు, స్టార్టింగ్ లో కూడా చెప్పినారు, అంటే ఒకవైపు మీరు అన్నట్టు అమెరికా ప్రోత్సాహంతోనా, లేదు ఈ పాకిస్తాన్ వాళ్ళ రాజకీయాలు నడుపుకోవడానిక మొత్తంగా కొన్ని ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నాయి. మరి అంతర్జాతీయంగా గతంలో అమెరికా కూడా ఉగ్రవాదానికి వీళ్ళు పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్నే దాడులకు గురైంది. సో మళ్ళీ ప్రపంచాన్ని మొత్తం ఏకం చేసి ఉగ్రవాదం మీద మేము ఫైట్ చేస్తామని అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్లు ఒకరు మారిన సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ వస్తున్న సందర్భంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసి ఉగ్రవాదాన్ని ఎట్లా అంతం చేయాలి, అదే సేమ్ టైం పాకిస్తాన్ సేమ్ ఇట్లా వాళ్ళకు అప్పీజ్మెంట్ ఉగ్రవాదులను కనుక ఎంకరేజ్ చేసిన సందర్భంలో వాళ్ళ డిప్లొమసీలో ఎలాంటి నిర్దిష్టమైన పరిస్థితులు తీసుకోవాలి? నేను ముందే చాలా వివరంగా చెప్పాను. ముందు నిర్దిష్టమైన ఆధారాలు సేకరించటం అనేది అత్యంత కీలకమైన అంశం. అందుకే లోతైన విచారణ చేయాలి, బాధ్యులను కఠినంగా శిక్షించాలి, దొరికిన ఆధారాల ఉపయోగించి అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలి. ఇది కీలకమైనటువంటి అంశం. అదేం చేయకుండా హడావిడి చేయడం అని అంటే, ప్రభుత్వం కూడా హడావిడి చేయడం అని అంటే వచ్చే బీహార్ ఎన్నికలకు వాడుకునే ప్రయత్నమే అయింది. ఆ అనుమానాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకని లోతైన విచారణ జరిపి వాస్తవాలను అయితే అక్కడ మోడీ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను బీహార్ గడ్డ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పేసి పదే 2 సార్లు అన్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు, హిందీలో మాట్లాడుతాడు. భారతదేశం గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నా అనాలి. అంటే బీహార్ గడ్డ ప్రత్యేకత ఏమిటి, వచ్చే ఎన్నికలని చెప్పడం తప్ప ఇంకోటి ఏం కనపడట్లేదు. అందుకని ఇలాంటి సమయంలో మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందులో ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా సంయమనం పాటించాలి. దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు కీలకం కావాలి. ఇప్పుడు మనం ఏదో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని
ఉపన్యాసాలు ఇస్తే ఉగ్రవాదులు మళ్ళీ మళ్ళీ దాడి చేయగలుగుతారు. అప్పుడు దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. దానికి అవకాశం ఇవ్వకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి నష్టం జరిగేటువంటి స్కోప్ ఇవ్వకూడదు. బాధ్యతాయుతమైనటువంటి పాలకులు ఎవరు కూడా, వ్యక్తులు, పార్టీలు ఎవరు కూడా అట్లా చేయకూడదు. రెండోది, ఆ దేశం ఈ దేశం అని చెప్పేసి ఈ అంతర్జాతీయ మద్దతును కూడగట్టడం, దౌత్య ప్రయత్నాలు చేయటం, ఆర్థిక వ్యవహారాల్లో టైటన్ చేసే ప్రయత్నాలు చేయటం, ఇలాంటి ఉన్న అవకాశాలన్నీ వినియోగించకుండా యుద్ధం యుద్ధం అని చెప్పేసి రెచ్చిపోయామనుకో ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రెండు పక్కపక్కన ఉన్న దేశాలు, భారతదేశం, పాకిస్తాన్, ఈ రెండింటి మధ్య యుద్ధం వస్తే మనం వాళ్ళ మీద బాంబులు వేస్తాం, వాళ్ళు మన మీద బాంబులు వేస్తారు. ఇప్పుడు యుద్ధంలో గెలుపోటములు ఉంటాయి కానీ విధ్వంసం రెండు వైపులు ఈక్వల్గా ఉంటుంది. రెండు వైపులా జరుగుతుంది. గెలిచిన దేశం నాశనం అయితే, ఓడిన దేశం నాశనం అయితే. లాభపడేది ఎవరంటే అమెరికా. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో ఆయుధాలు అమ్ముకొని బతికేది అత్యధిక ఆయుధాలు తయారు చేసేది, ఆయుధ వ్యాపారంలో నెంబర్ 1 అమెరికా. పచ్చగా ఉండాలంటే ప్రపంచంలో యుద్ధాలు ఉండాలి. ప్రపంచ శాంతి వచ్చింది అని అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వారు అమెరికా ప్రోత్సహిస్తున్నది. అందుకే ఇప్పుడు ఇజ్రాయేలీ దాడుల్ని పాలస్తీనా మీద అమెరికా ప్రోత్సహిస్తున్నది. ఆ దాడుల చుట్టూ ఉన్న 3-4 దేశాలను కూడా ఆ కుంపట్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నది. అందుకని రేపు భారతదేశం అమెరికా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ట్రంప్ రాగానే అమెరికా ఫస్ట్ ఇక మేము యుద్ధాలు వీటి జోటికి వెళ్ళాం, అసలు వేరే దేశాల యుద్ధాలకు అమెరికాకు సంబంధం లేదు, అమెరికా ఫస్ట్, అమెరికా ప్రజలు ఫస్ట్ అని చెప్పేసి ట్రంప్ ఫస్ట్ ఉపన్యాసంలో చెప్పిండు, మళ్ళీ చెప్తానే ఉన్నాడు. ఆ మార్పు ఏం లేదా? ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని అనడమే ఉన్మాదం కదా. అసలు ఫస్ట్ సెకండ్లు ఏమున్నాయి? ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకత, ఏ దేశం గొప్పతనం ఆ దేశానికి ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి ఆర్థిక వ్యవస్థ వాళ్ళది, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. అమెరికా ఫస్ట్ ఏమిటి? ఉన్మాదం కదా ఇది. అంటే ఇతరులను రెచ్చగొట్టడమే కదా. రెండోది, ఇప్పుడు భారతదేశం కూడా ఆలోచించుకోవాలి, ముఖ్యంగా మోడీ ఆలోచించుకోవాలి. విశ్వగురు అంటున్నారు. మరి అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ విశ్వగురుగా అంగీకరిస్తాడా మోడీని? నేనే ఫస్ట్ అని ట్రంప్ అంటుంటే ట్రంప్కు మోడీ గురువు అంటే అంగీకరిస్తాడా? ఇదంతా తెలివి తక్కువతనం, అవివేకం. ఇలాంటివన్నీ భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఉపయోగించే భాష, ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాడే భాష. ట్రంప్ అదే చేస్తున్నాడు, మోడీ అదే చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తే ఇన్ని మాటలు మాట్లాడేటువంటి వీళ్ళు మనం కీలకమైన సందర్భం వచ్చినప్పుడు ట్రంప్ మొట్టికాయలు వేస్తే తల ఉంచుకునే స్థితి తెస్తున్నారు. మనం కరోనా సమయంలో చూడు, ప్రారంభంలో క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కరోనాకు పనిచేస్తాయని కొన్ని వార్తలు వచ్చినాయి. ఇమీడియట్గా క్లోరోక్విన్ ఎక్కడుంది, ట్యాబ్లెట్లు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయంటే ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిసింది ట్రంప్కి. అప్పటికే శ్రీలంక క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ అడిగింది, బంగ్లాదేశ్ అడిగింది, మరికొన్ని మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు అడిగినాయి, భూటాన్తో సహా. భారత ప్రభుత్వం ఈ చిక్కు సమయంలో, కరోనా సమయంలో మాకే అవసరం, మేము ఎగుమతి చేయగలిగే స్థితిలో లేమని సమాధానం చెప్పింది చిన్న చిన్న దేశాలకు. ట్రంప్ అడిగితే కూడా అదే చెప్పింది. ట్రంప్ విలేకరుల సమావేశం పెట్టి భారతదేశం క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ పంపకపోతే మేము కూడా ఆలోచించాల్సి వస్తుందని అన్నాడు. 24 గంటల్లో పంపించారు క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్. అంటే ట్రంప్ బెదిరిస్తే పంపించేస్తావా? చిన్న చిన్న దేశాలని, పక్కనున్న శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ లాంటి దేశాలనేమో ఇవ్వలేమన్నావు. ఎక్కడో ఉన్న ట్రంప్ బెదిరిస్తే పంపించు. ఆ తర్వాత అసలు క్లోరోక్విన్ పనిచేయదు, కరోనా కని తేలిపోయింది అనుకో, సరిపోయింది. అట్నే లేటెస్ట్గా ఇప్పుడు దిగుమతి సుంకాలు మొదలుపెట్టిండు ట్రంప్. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచం మీద రుద్దింది అమెరికా. వీరయ్య గారు, మీరేమో అమెరికాకు సంబంధించి అమెరికానే కారణం యుద్ధాలకి, అమెరికానే ప్రోత్సహిస్తుంది అని మీరు అంటున్నారు. కానీ ట్రంప్ మొన్న వచ్చినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, అమెరికా ఫస్ట్, అమెరికా ప్రజల ప్రయోజనాలు, అమెరికా ప్రయోజనాల కోసమే మేము ఉంటాం, ఇంకా మేము యుద్ధాలలో ఎవరి యుద్ధాలలో మేము ఏలు పెట్టాం, కాలు పెట్టాం, మేము అసలు అటువైపు చూడమని చెప్పేసి ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధాలను అమెరికా ప్రోత్సహిస్తుంది అంటే ఇలా అనడం కరెక్టేనా? అమెరికా ఫస్ట్ అనడంలోనే ఉన్మాదం కనపడుతుంది. ఇంకా ఏ యుద్ధాల్లో మేము వేలు పెట్టమనే ప్రశ్న ఎక్కడిది? అమెరికా ఫస్ట్ అంటే కాదనే వాడి మీద దాడి చేస్తానే కదా. కాదంటే ఒప్పుకోను, నేనే నెంబర్ 1. ఇంతకంటే ఉన్మాదం ఏముంటుంది? మోడీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మోడీ గురించి ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు, విశ్వగురు అని. అంటే ఇప్పుడు ట్రంప్ కూడా గురువు కావాలి మోడీ. ఇప్పుడు అమెరికా ఫస్ట్ అంటున్నటువంటి ట్రంప్
మోడీని విశ్వగురువుగా అంగీకరిస్తాడా? ఉమ్, ఇది అవివేకం. ఆ, సాధారణ ప్రజానీకం దృష్టి మరల్చడానికి వాడే భాష ఇది తప్ప వాస్తవాల ప్రాతిపదిక మీద మాట్లాడుకోవడం కాదు ఇది. అందుకని ఇప్పుడు అమెరికా ఏం చెప్పినా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆయుధ వ్యాపారం మీద ఆధారపడి ఉంది కాబట్టి దానికి యుద్ధాలు కావాలి. రేపు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే కూడా మొట్టమొదట సంతోషించేది అమెరికా. ఉమ్, ఎందుకంటే దానికే ఎక్కువ లాభం, దానికి నష్టం ఏమి ఉండదు. నష్టపోయేదంతా పాకిస్తాను, భారతదేశం. ఎందుకంటే విధ్వంసం అంతా ఈ రెండు దేశాల మీద జరుగుతుంది. మనం వాళ్ళ మీద వేస్తాం, వాళ్ళు మన మీద వేస్తారు. ఎవడు అమెరికా మీదనైతే బాంబులు వేయరు కదా. ఉమ్, కాబట్టి దానికి ఆయుధాలు అమ్ముడిపోతాయి, మనమేమో ఒకళ్ళనొకళ్ళని నాశనం చేసుకుంటాం. ఉమ్, ఎవరైనా తెలివి కల వాళ్ళు ఏం చేస్తారు, పక్కపక్క దేశాలు సాధ్యమైనంత మేరకు స్నేహపూర్వకంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద దృష్టి పెట్టడానికి, ఆయుధాల మీద పెట్టుబడి తగ్గించుకోవడానికి, వనరులన్నీ అంతర్గత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడానికి తోడ్పడతాయి. ఇది తెలివైనటువంటి ఏ ప్రభుత్వం అయినా చేసే ప్రయత్నం. ఉమ్, కానీ అమెరికా లాంటి దేశాలకు అది గిట్టదు. ఉమ్, ఎందుకంటే దేశాల మధ్య యుద్ధం జరిగితేనే వాళ్ళకి లాభం. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే ఆలోచించాలి. ఉమ్, మనం పాకిస్తానే కాదు, అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, భూటాన్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మన పొరుగు దేశాలతో మనకు సత్సంబంధాలు కీలకం. ఉమ్, దేని బేసిస్ మీద సత్సంబంధాలు? భారతదేశ ప్రయోజనాలు ప్రాతిపదిక, ఉమ్, మన ప్రజల ప్రయోజనాలు ప్రాతిపదిక, 143 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు ప్రాతిపదిక. అంతే. దాని ప్రాతిపదిక మీద పొరుగు దేశాలతో మనకు సాధ్యమైనంత మేరకు సత్సంబంధాల కోసం మనం ప్రయత్నం చేస్తాం. పొరుగు దేశాలు ఏమైనా తెలివి తక్కువగా తప్పులు చేస్తున్నాయి, స్వార్థ ప్రయోజనాల కోసం మనతో గిల్లి కజ్జాలు అదే నేను అదే ఆడుతున్నాయి ప్రశ్న అంటే అడుగుతున్నా. వాళ్ళు గిల్లి కజ్జాలు ఆడటము, వాళ్ళే దాడి చేసి, వాళ్ళే ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినా కానీ అదే ప్రయత్నం అలాంటిది చేయాలి. చేస్తే ఆ, అప్పుడేం చేయాలి? ఉమ్, మనకు వాళ్ళతో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు, రాజకీయ సంబంధాలను ఉపయోగించుకోవాలి ఉమ్, వాళ్ళని టైట్ చేయడానికి. ఉమ్, రెండో వైపు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టాలి, దౌత్యపరమైనటువంటి మద్దతు కూడగట్టాలి. అలాంటి వాళ్ళను ఒంటరిపాటు చేయాలి, ఆధారాలు చూపించడం ద్వారా మద్దతు కూడగట్టి వాళ్ళను ఒంటరిపాటు చేయాలి. ఒకసారి ఒంటరిపాటు అయిన తర్వాత గిజగిజలాడతారు, దిగిరాక తప్పదు. ఉమ్, అట్లా చేయాలి. ఈ తెలివిగల పాలకులు ఎవరైనా చేసేటువంటి పని ఇది. ఉమ్. ఆ పద్ధతుల ద్వారా మాత్రమే ఇలాంటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు దొరుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. ప్రజలారా విన్నారు కదా, ఇక్కడ పెహల్గాం దాడికి సంబంధించి సరైన ఆధారాలను ఫస్ట్ తీయాలి, అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలి, అవసరమైతే పాకిస్తాన్ సంబంధించి డిప్లొమసీగా వాటికి సంబంధించినవి టైటన్ చేయాలి. అలా చేయడం ద్వారా, అదేవిధంగా పొరుగు దేశాలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యమైద్ది అనే అంశాలు, అనేక అంశాలు, ఇలాంటి అనేక అంశాలు వీరయ్య గారు చెప్పారు. గతంలో జరిగిన ఉగ్రదాడులు జరిగిన సందర్భంగా, రిటాలియేషన్స్ జరిగిన సందర్భంగా ఇవన్నీ విషయాలని కోట్ చేశాడు. కోట్ చేసిన తర్వాత పరిష్కార మార్గాలు ఏంది ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అనే దానిపైన అనేక అంశాలను చెప్పాడు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.